హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సానియా బ్లాగ్స్. ఇవాళ మేము ఇక్కడే మన గుడివాడ రైల్వే స్టేషన్కి నైట్ 1 గంటకి రావాల్సి వచ్చిందండి. ఎందుకు ఎందుకు అంటున్నారు కదా మీరు. ఎందుకు అంటే ఇవాళ మా అబ్బాయి 6 మంత్ తర్వాతే ఆర్మీ ట్రైనింగ్ చేసి ఇంటికి వస్తున్నారు. అదిగోండి వచ్చేసారు. కరెక్ట్ 6 మంత్ కంప్లీట్ అయిందండి. ఎప్పుడు ఇంటికి వస్తారని ఎదురు చూసేవారు మేము అందరూ. ఒక్కొక్క రోజు కౌంటింగ్ చేసి చేసి ఎప్పుడు వస్తారు మా అబ్బాయి ఇంటికి అని మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఫైనలీ ఆ రోజు వచ్చేసారండి. చూడండి, వారం రోజు నుంచి నిద్ర పట్టట్లేదు మమ్మీ, నేను ఇంటికి రాబోతున్నాను కదా అంటున్నారు. మాకు కూడా సేమ్ అలాగే ఉన్నాం అందరూ. ఎందుకంటే 6 మంత్ వెయిటింగ్ చేయాలంటే మామూలు మాటలు కాదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఎక్కడ బయట పంపించలేదు. కానీ చిన్నప్పటి నుంచి ఆల్ డ్రీమ్ మేము డాడీలా కావాలి, ఇండియన్ ఆర్మీ కావాలి అని ఆల్ డ్రీమ్. ఇప్పుడు వచ్చేసారు. దాంతోపాటు ఎదురు ఫ్రెండ్స్ కూడా దిగారు. వీళ్ళు అటు సైడ్ వెళ్ళిపోతున్నారు. మా అబ్బాయితో పాటు ట్రైనింగ్ చేసి వచ్చారు. సరే, వాళ్ళకు కూడా షూట్ ఇచ్చి కొంచెం బొట్టు పెట్టానండి. ఎందుకంటే మా అబ్బాయి ఫ్రెండ్ అంటే మన ఇంట్లో ఫ్యామిలీతో సమానం కాబట్టి మాకు ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. అందరూ నాకు ఇష్టం. అదిగోండి బాబుకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎన్నాళ్ళు వెయిటింగ్ చేసి తర్వాత ఇంటికి వచ్చారు కదా. మేమైతే అసలు పడుకోలేదండి, ఎప్పుడు వస్తారు ఇంటికి అని చూస్తున్నాం. ఇప్పుడే కరెక్ట్గా 1 గంట అవుతుంది. అక్కడే రాగానే ఇంకా ఫోటోలు దిగుతున్నాం. ఎందుకంటే డ్రెస్ వేసుకుని వచ్చారు కదా. ఇది మా చిన్న అబ్బాయి వాళ్ళ అన్నయ్య కోసం స్వీటు తీసుకొచ్చారు. మనం ఇప్పుడే కబుర్లు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే నాలుగు తర్వాత ఇంటికి వచ్చారు కదా. మన వీడియోస్ లాంగ్ ఉంటాయి కదండి, ఎంతసేపు మాట్లాడాలంటే చాలా కష్టం. ఎందుకంటే అసలు నాకు తెలుగు కరెక్ట్గా రాదు. కానీ నేను తెలుగు ఎప్పుడు పూర్తిగా నేర్చేసుకుంటా. నాకు చాలా ఇష్టం. ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మేము కూడా భోజనం చేయలేదు, ఎందుకంటే అందరూ కలిసి తిందామని. అమ్మో, చాలా చాలా బొర్ర ఉందండి. 4 బేగులు తీసుకొచ్చారు. ఎందుకంటే మేము ఇంతకుముందు వెళ్ళాము కానీ 2 మంత్స్ బిఫోర్ వెళ్ళాము. మనకి కూడా టైం దొరకట్లేదు హైదరాబాద్ వెళ్ళటానికి. అందుకే అన్నీ తీసుకొచ్చేసారు. చిన్న బాబుకి పంపిస్తాం అనుకున్నాం హైదరాబాద్, కానీ తనకి జ్వరం వచ్చింది కదా, మళ్ళీ జర్నీ చేయకూడదు. అందుకే నువ్వు వచ్చేసే నాన్న అని చెప్పి ఆ టికెట్ క్యాన్సిల్ చేయించాం. ఇక్కడ వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ చూపిస్తాం ఎలాగుంది ఏంటి మా ఫ్యామిలీ లైఫ్ అని. ఇవన్నీ చాలా చాలా బరువు ఉందండి బేగ్. చూస్తున్నారా, లైట్గా వర్షం కూడా పడుతుంది. మేమైతే భయపడిపోయాం, ఎందుకంటే బాగా వర్షం పడుతుందేమో అనుకున్నాం. అయినా లైట్గా పడింది వర్షం. అలాగొచ్చేసాం. 2 బండిలు వేసుకుని వచ్చాం. ఇప్పుడే 4 బేగులు ఎలాగెళ్ళాలి అనుకున్నాం, ఎందుకంటే ప్లేస్ చాలదు కదా. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాని డ్రీమ్ ఇండియన్ ఆర్మీ అవ్వాలి అని. అలాగే
2 years కష్టపడి ఫైనలీ సక్సెస్ అయిపోయారు. కష్టపడితే ఎప్పుడు ఫలితం ఉంటుంది అంటారు కదా. ఇప్పుడే అలాగ వస్తూ ఇక్కడే మన హర్షిత్ వాళ్ళు ఫ్రెండ్ కనపడారు. సరే నాన్న ఎలాగుంది ఏంటి అడిగాం. మేము ముందుకు వచ్చేసాం. ఈ లోపలే నాని హర్షి మాట్లాడుతుంటే, అయ్యో మేము అటువైపు వెళ్తున్నాము ఆంటీ, మాకు కూడా బేగ్ ఇవ్వండి, మేము కొంచెం హెల్ప్ చేస్తామంటే, సరే నాన్న అయితే చేయండి అన్నాం. ఎందుకంటే ఇప్పుడు 7th క్లాస్లో 8th క్లాస్లో ఫ్రెండ్షిప్ వీళ్ళు ఇప్పుడు అందరూ పెద్దలు అయిపోయారు. ఇప్పుడే ఈ పిల్లలు మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, బిఐపి అని తీసుకెళ్ళిపోతాం అన్నారు. ఫైనలీ ఇంటికి వచ్చేసి ఇప్పుడే కాలు కడుగుతున్నాం. ఇప్పుడు ఇంటికి రాగానే సామాను మొత్తం లోపల పెట్టేసి దేవుడికి దండం పెట్టాలి. ఫస్ట్ మనం ఏం పని చేసినా ముందు దేవుడికి దండం పెట్టే చేయాలి. ఎందుకంటే దేవుడు లేకపోతే మనం లేము. అందుకే మనం ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయినా దేవుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. చూసారా, ఇంటికి వచ్చేసాం. సో మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు తెలుస్తుంది కదా ఎవరెవరు చూస్తున్నారు వీడియోస్ అని. కామెంట్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.